చిన్న కథ చెప్పుకుందామా. ఒక రాజ్యంలో రాజుగారు తన రాజ్యంలో ఎవ్వరూ కూడా భిక్షాటన చేయకూడదు అనే శాసనాన్ని విధించారు. విధించిన తర్వాత నేను విధించిన శాసనం సరిగ్గా అమలు జరుగుతుందా లేదా అని చెప్పి ఆయనే స్వయాన మారు వేషంలో చూడటానికి వచ్చారు ఒకరోజు రాజ్యంలోకి. ఇంతలో ఒక బిచ్చగాడు భిక్షాటన చేసుకుంటూ కనిపించారు రాజుగారికి. అంతే, రాజుగారికి విపరీతమైన కోపం వచ్చింది. రాగానే ఆ భిక్షాటన చేసుకుంటున్న బిచ్చగాడి దగ్గరికి వచ్చి, ఏయ్, నేను నా రాజ్యంలో ఎవరికి కూడా భిక్షాటన చేసుకోకూడదనే శాసనాన్ని విధించాను కదా, మళ్ళీ నువ్వు ఇక్కడ ఎందుకు భిక్షాటన చేసుకుంటున్నావు అని చెప్పి గట్టిగా అడిగేటప్పటికి బిచ్చగాడు గడగడ ఉడికిపోతూ, అయ్యా, నాది ఈ దేశం కాదు, నేను పొరుగు రాజ్యం నుంచి వచ్చాను, నాకు భిక్షాటన చేసుకోవడం తప్పితే వేరే మార్గం ఏమీ లేదయ్యా అని చెప్పి చేతులు జోడించి ఎంతో భక్తిగా చెప్తాడు. చెప్పగానే రాజుగారు కాసేపు ఆలోచించి, అయితే రా నాతో పాటు అని చెప్పేసి ఆయనతో పాటు రాజ్యాన్ని తీసుకుని వెళ్తే ఇంతలో ఆ స్థానాల్లో అందరూ కొలువు తీరే ఉంటారు. మంత్రులు, పురోహితులు, మహా పండితులు, సైనికాధికారులు, వీళ్ళందరూ కూడా కొలువు తీరు ఉంటారు. కొలువు తీరు ఉండేటప్పటికి రాజుగారు ఈ భిక్షాటన చేస్తున్న బిచ్చగాడిని చూపించి, ఇతను తెచ్చుకున్న భిక్ష పాత్ర నిండా బంగారు కాసులు వేయండి అని చెప్పేసి ఆదేశిస్తాడు. అలాగేనని వచ్చిన అతను తెచ్చుకున్న ఆ గిన్నె నిండా కూడా బంగారు కాసులు పోస్తారు. పోస్తే ఎంత పోసినా సరే అది నిండదు. మళ్ళీ తీసుకొచ్చి పోస్తారు, అయినా నిండదు. మళ్ళీ తీసుకొచ్చి పోస్తారు, అయినా నిండదు. ఇలా నిండకపోయేసరికి రాజుగారికి అక్కడ చూస్తున్న వాళ్ళందరికీ ఎంతో ఆశ్చర్యం వేసుకొస్తుంది. ఇన్నిసార్లు పోస్తున్నా తన భిక్షపాత్ర నిండకపోవడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యం వేసొచ్చి రాజుగారు గట్టిగా అడుగుతాడు ఈ బిచ్చగాడిని, ఏంటి ఏమైనా మంత్రగాడివా, లేదంటే ఇన్నిసార్లు కూడా నీ పాత్ర నిండా పోస్తున్నా సరే అది నిండకపోవడం ఏంటి, నువ్వేమైనా మాంత్రికుడివా, ఏమైనా చేస్తున్నావా అని చెప్పేసి గట్టిగా అడిగేటప్పటికి ఈ బిచ్చగాడి గడగడ ఉడికిపోతాడు. ఉడికిపోయి, అయ్యా, భిక్షాటన చేసుకోవటానికి కనీసం పాత్ర కూడా లేని నిరుపేదన నేను, నాకు మంత్రాలు తంత్రాలు ఏవీ తెలియదు. నేను వచ్చే దారిలో శ్మశానంలోని ఈ పుర్రె దొరికింది, ఈ పుర్రెనే భిక్షాటన గిన్నెగా నేను చేసుకుని అడుక్కుంటున్నాను తప్పితే ఇంతకు మించి నాకేమీ తెలియదు అని చెప్పి ఎంతో భక్తితో చెప్తాడు రాజుగారికి. అప్పుడు రాజుగారు అక్కడున్న పండితుల్ని, పురోహితుల్ని దాన్ని పరిశీలించమని చూడగా అది పరిశీలించిన పండితులు రాజుగారికి ఇట్లా చెప్తారు, ఇది ఒక లోభి పుర్రె. బ్రతుకున్న రోజులు కూడా ఆయన తృప్తి అనేది లేకుండా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి అనే డబ్బు అపేక్షతోటి, ధనాపేక్షతోటి చాలదు అనే జీవితంతో అతను జీవితకాలం గడిపాడు. చనిపోయినప్పుడు కూడా అతని ఆశ అలాగే ఉండిపోయింది. అందువలన ఈ పుర్రెకి ఎంత పోస్తున్నా సరే, ఇది గిన్నెగా మారిన తర్వాత దీంట్లో ఎన్ని కాసులు పోస్తున్నా అది చాలకుండా ఇంకా వెలుతుగానే అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు రాజుగారికి. చూసారా, తృప్తి లేని జీవితం ఎంత గడిపినా సరే ఇలాగే ఉంటుంది. వచ్చినది ఇంకా చాలకుండా ఇంకా కావాలి, ఇంకా సంపాదించేయాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా 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 నారాటపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ తాలూకా శరీర అవయవాలు కూడా ఇంకా చాలలేదు, ఇంకా లోటుగానే ఉందని చెప్పడానికి ఆ పుర్రె ఒక నిదర్శనం అయ్యింది. ఇలా కొంతమంది ఎంత సంపాదించినా సరే తృప్తి లేని జీవితంతో గడుపుతుంటారు. అలా తృప్తి లేని జీవితాలు ఇలాంటి కథలతో ముగిసిపోతూ ఉంటాయి. నా కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.